సికింద్రాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 పడక గదుల ఇళ్లను ఇప్పిస్తామంటూ ప్రజలను మోసం చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం పుష్పలత, విశాల్, మహేందర్ సింగ్ అనే నిందితులను అరెస్టు చేయగా మరో 4 కోసం గాలిస్తున్నారు. జీహెచ్ఎంసీ మాజీ ఉద్యోగిని పుష్పలత, పైరవీకారుడైన జయరాజ్ కలిసి కేవలం ₹1,00,000కే ఇళ్లు ఇప్పిస్తామంటూ నమ్మించి బాధితుల నుండి డబ్బులు వసూలు చేశారు. 2023 నుండి వీరి చేతిలో మోసపోయిన 99 మంది బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ కుంభకోణం వెలుగు చూసింది. ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం దళారులను నమ్మి మోసపోవద్దని డీసీపీ ప్రజలను హెచ్చరించారు. ఇప్పటికీ 7 మంది ఎన్నికలు దీంట్లో విమర్శనం జరిగింది. ఎవరైతే జయరాజ్ ఉంటారో జయరాజ్, తర్వాత పుష్పలత, వీళ్ళిద్దరు మెయిన్. మిగతా అంతా కూడా వీళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో జయరాజు కొడుకు, కూతురు కూడా డబ్బుల కలెక్షన్ సంబంధించి ఫోన్పేల ద్వారా వాళ్ళకి పేమెంట్ చేసినట్టు గుర్తించడం జరిగింది. అదేవిధంగా పుష్పలత కుమారుడు ఎవరైతే ఉంటారో విశాలని చెప్పేసి అతను కూడా విక్టిమ్స్తో మాట్లాడి వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసినట్టుగా గుర్తించడం జరిగింది. దాంతోపాటుగా ఎవరైతే ఈ ప్రొసీడింగ్ తయారు చేయడానికి టీటీకి వర్క్ ఇచ్చారో అతన్ని కూడా నిందితులుగా చేర్చడం జరిగింది. దాంతోపాటు ఇందులో రబ్బర్ స్టాంప్స్ కూడా యూజ్ చేయడం జరిగింది. ఈ రబ్బర్ స్టాంప్స్ కూడా మనకు ఎక్కడైతే రాజు రబ్బర్ స్టాంప్స్ అనే కంపెనీ నుంచి చేయించుకోవడం జరిగింది, షాప్ నుంచి. వారిని కూడా నిందితులు చేయడం జరిగింది. ఇప్పటికీ 7 నిందితులను దీంట్లో గుర్తించడం జరిగింది. ఈరోజు పుష్పలత, విశాల్, ఇప్పటికీ 7 మంది ఎన్నికలు దీంట్లో గుర్తించడం జరిగింది. ఎవరైతే జయరాజ్ ఉంటారో జయరాజ్, తర్వాత పుష్పలత, వీళ్ళిద్దరు మెయిన్.